నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త పోలీస్ బాస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కార్యాచరణ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్కు మాత్రం అర్హులైన డీజీ ర్యాంక్ ఉన్న వారిని అయితే వాళ్ళ పేర్లు అయితే ప్రతిపాదించాల్సి వస్తుంది. ఆ ప్రతిపాదించిన నేపథ్యంలో పరిశీలించిన తర్వాత కొంతమంది పేర్లను తిరిగి ఆ ప్యానెల్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపిస్తుంది. ఇక పంపించిన నేపథ్యంలో అందులో ఉన్న పేర్లలో ఒకరిని మాత్రం పూర్తి స్థాయి డీజీపీగా నియమించే అవకాశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఇక సుప్రీంకోర్టు కొంతకాలంగా రాజకీయాలకు డీజీపీలను వాడుకుంటుంది. అందులో భాగంగా కొత్త విధానం తీసుకొస్తాం. ఇకపై డీజీపీ పూర్తి స్థాయిలో నియమించాలంటే మాత్రం నిబంధనలు ఖచ్చితంగా ఉండాల్సిందే. 30 ఏళ్ల సర్వీస్ ఉండాల్సిందే. దాంతోపాటు డీజీ ర్యాంక్ ఉండాల్సిందే. వాళ్ళ పనితీరు అలాగే ఎలాంటి అభియోగాలు కూడా ఉండకూడదు. అలా వాళ్ళ సంబంధించిన ఇంకా పదవి కాలం విషయంలో 6 నెలల పాటు పదవి కాలం ఉండాలి. దాని తర్వాత డీజీపీ నియామకమైన తర్వాత 2 ఏళ్ళు సర్వీస్ చేసేలాగా ఉండేలాగా కొన్ని నిబంధనలు అయితే తీసుకొచ్చింది. ఈ నిబంధనల నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డీజీ ర్యాంక్ ఉన్న పేర్లను కూడా పరిశీలించగా కొంతమంది 11 మంది ఉన్నట్టు తెలుస్తుంది. డీజీలు అలాగే అడిషనల్ డీజీల దృష్టిలో పెట్టుకొని కొంతమంది పేర్లను అయితే ఇప్పటికే ఆ ప్యానెల్కు పంపించినట్టు తెలిసింది. ఇంకా ప్రధానంగా ఒక 4-5 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో మాత్రం ఒకరి పేరు మాత్రం కీలకంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం యాక్టింగ్ డీజీపీగా మాత్రం జితేందర్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికీ రవిగుప్తా డీజీపీగా చేసి మరోసారి అవకాశం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం హోం శాఖలోని స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక స్పెషల్ ఇంకా 2-3 పేర్లు అయితే కీలకంగా వినిపించినప్పటికీ ఒకరి పేరు మాత్రం ఫైనల్ చేసినట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరిస్తున్న శివధర్ రెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ప్రభుత్వం కూడా ఆయన పేరునే ప్రతిపాదించాలని చూస్తుంది. ఇక ఆ ప్యానెల్లో ఆయన పేరు కనుక వస్తే మాత్రం ఆయననే ఇక కన్ఫర్మ్ కాబోతున్నట్టు మాత్రం ప్రభుత్వ వర్గాల ద్వారా అయితే వినిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి శివధర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనకు పదవి అవకాశం ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించిన కోర్ టీంలో ఆయన ముఖ్య సభ్యుడిగా ఉన్నారు. ఆయన పనితీరు పట్ల ఆయన వ్యవహారశీల పట్ల కూడా ప్రభుత్వం కూడా ఒక మంచి సదభిప్రాయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా రాగానే ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ చేశారు. ఇక ఆయన పనితీరు కూడా ప్రభుత్వానికి నచ్చడం, ఇక రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు రాజకీయ పరిస్థితులు ఇక ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడే చేరవేసి అలర్ట్ చేసిన నేపథ్యంలో ఆయనను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తే బాగుంటుందని కూడా సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక శివధర్ రెడ్డి గారి గురించి మరి కొన్ని విషయాలు చెప్పాలంటే మాత్రం పనితీరు పట్ల మంచి పేరుంది. అలాగే వివాద రహితుడిగా పేరుంది. ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం టైంలో అధికారులు బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయంకరమైన పరిస్థితి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయో పదవులు పోతాయో పోస్టింగ్లు మారిపోతాయన్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఆయన నేరుగా ఉద్యమానికి సపోర్ట్ చేయడం కూడా అప్పట్లో ఆయనకు ఒక మంచి పేరు కూడా తెచ్చింది. ఆ నేపథ్యంలో ఇక అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ అయితే తెలంగాణ మొదటిసారి అధికారం రావడంతో ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. ఇక ప్రభుత్వానికి మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఆ తర్వాత ఆయనను అప్రాధాన్య పోస్టుకు తరలించింది. ఇక అక్కడ నుండి కూడా ఆయన ప్రియారిటీని కూడా తగ్గించింది. ఆయన ఆ సేవలు కూడా ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఈయనకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇవ్వడంతో ఇక రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. అలాగే ఆయన పనితీరు పట్ల కానీ సఖ్యత పట్ల కానీ ఒక అభిప్రాయం ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త బాస్ అయితే మాత్రం శివధర్ రెడ్డి కాబోతున్నట్టు మాత్రం ప్రభుత్వ వర్గాల ద్వారా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ తర్వాత ఇక 1-2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో రవిగుప్తా పేరు వినిపించినప్పటికీ ఆయన ఇప్పుడు హోంశాఖలో ఉన్నారు. ఆయన పదవి కాలము ఉన్నప్పటికీ ఆయన అత్యంత సీనియర్గా ఉన్నారు. ఆయన పేరు వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత యాక్టింగ్ డీజీపీగా పనిచేస్తున్న జితేందర్ పేరు అయితే వినిపిస్తుంది. కానీ ఆయన పదవి కాలం మాత్రం ఇంకా 5 నెలలు మాత్రం ఉంది. నిబంధనల ప్రకారం 6 నెలలు ఉండాలి. అదొకటి టెక్నికల్గా ఇబ్బంది కావచ్చు. ఇక సివి ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఆయనకు ఇంకా 3 ఏళ్ల పాటు సర్వీస్ ఉండడంతో ఆయన సర్వీస్ను తర్వాత ఉపయోగించుకున్నామన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన హైదరాబాద్ సిపిగా పూర్తి స్థాయిలో ఆయనకు హైదరాబాద్ మీద పట్టు ఉండడంతో ఆయనకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన అక్కడే ఉంటే బాగుంటుంది, హైదరాబాద్కు ఆయన అవసరం ఉందంటూ ప్రభుత్వం గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇక సజ్జనార్ పేరు అయితేంది. ఆ తర్వాత ఇంకా 2-3 పేరు మహేష్ భగవత్ పేరు వినిపిస్తూ ఉంది. స్టీఫెన్ రవివేంద్ర పేరు వినిపిస్తూ ఉంది. ఇక సౌమ్య మిశ్రా పేరు వినిపిస్తుంది. ఇలా చాలామంది పేర్లకు సంబంధించిన లిస్టు అక్కడికైతే యూపీఎస్సీ ప్యానెల్కు ఇచ్చినప్పటికీ ఆ ప్యానెల్లో ప్రధానంగా
ఈయన శివధర్ రెడ్డి గారి పేరే ప్రధానంగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది ఆయన తీరు, ప్రభుత్వ తీరు కూడా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం, మంచి వాతావరణం ఉండడం, అలాగే ఆ వ్యవహార తీరు కూడా ఒక సదాభిప్రాయం ఉండడంతో ఆయన పేరు అయితే మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు మాత్రం యాక్టింగ్ డీజీగా జితేంద్ర గారు ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు నిబంధనలు కఠినంగా వ్యవహరించి ఇది ఒక రాజకీయాలకు వేదికగా వాడుకొని డీజీపీల నియామకం ఉంటుంది. ఈ నియామకం పట్ల మాత్రం సంతృప్తిగా లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇక ఒక నిబంధనల ప్రకారం చేయాల్సిందే అని కూడా సుప్రీంకోర్టు మండిపడి కొన్ని నిబంధనలు ఇచ్చింది. అందులో భాగంగా ఒక 7 రాష్ట్రాలకు పైగా చాలా వరకు మాత్రం కంటెంప్ట్ కూడా నమోదు చేసింది. ఇలా మొత్తానికి పూర్తి స్థాయి డీజీపీ కావాలంటే మాత్రం పనితీరు, అలాగే నేరాలు ఉండకూడదు, ఒక మంచి ఇమేజ్ ఉండాలి. తప్పకుండా ఆయన చరిత్ర కనుక చూస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకుండా అంత క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయి డీజీపీగా సెలెక్ట్ చేసే అవకాశాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రానికి అయితే త్వరలో ఇక తప్పకుండా పూర్తి స్థాయి డీజీపీ అయితే రాబోతున్నారు. ఇక 3-4 పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న శివధర్ రెడ్డి గారి పేరు ఇక ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, మరి ఆ ప్యానెల్లో మరి ఆయన పేరు వస్తుందా, మరి ఎక్కువ పేరు ఇచ్చిన ఆయన పేరు వస్తుందా, ఆ పేరు వచ్చిన నేపథ్యంలో మరి ఆయన పేరే కన్ఫర్మ్ కాబోతుందా, లేకపోతే చివరి నిమిషంలో మరొకరి పేరు తెరపైకి రాబోతుందా, మరి తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ మాత్రం మరికొద్ది రోజుల్లో రాబోతున్నాడు.